ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమ. మనం అనుభూతి ప్రకాశంలో కౌశితకి బ్రాహ్మణోపనిషత్తుకు సంబంధించినటువంటి విషయాలను చదువుతున్నాం. విద్యారణ్యుల వారు కౌశితకి ప్రాధాన్యం ఇవ్వటానికి కారణం ముందే చెప్పాను. ఒకటి, భగవత్పాదుల వారు బ్రహ్మసూత్రాల్లో దాన్ని వినియోగం చేయటం, ఎక్కువగా వినియోగం చేశారు కాబట్టి. రెండోది ఏమిటంటే, ప్రాణం ఆత్మ అనేటువంటి విషయాన్ని గురించి చర్చించారు. అంటే సాధారణంగా లోకంలో అందరికీ తెలిసింది ప్రాణమే. వాడి ప్రాణం పోయింది, వాడి ప్రాణం లేదు అంటున్నాం. కానీ వాడి ఆత్మ పోయింది, వాడి ఆత్మ లేదు అని ఎవరో అంటం లేదు. అసలు ఆత్మ అన్నటువంటి పదం సామాన్యులకి ఎవరికీ తెలియదు. అందరికీ తెలిసిన పదం ఏమిటంటే ప్రాణం. మనం ఒకవేళ వైద్యుల్ని పిలిచినా ఏమిటంటాం, బాబు ప్రాణం ఉన్నదో పోయిందో చూడండి అంటాం. అంటే ప్రాణం అనేటటువంటిదే అందరికీ తెలుసును, అదే ఉన్నది అని తెలుసును. ఆత్మ అనేటువంటిది ఒకటి ఉన్నది అన్నటువంటి భాగట్ట వేదాంతులకి సంబంధించి నంతవరకే తెలిసిన విషయం, ఇతరులకి తెలియదు. కాబట్టి మనం ఏమిటి మాట్లాడాలి? ప్రాణాన్ని గురించి మాట్లాడాలి. ప్రాణం యొక్క తత్వం బాగా మనకి తెలిస్తే మన ఆత్మతత్వాన్ని తెలుసుకుందికి వీలవుతుంది. అందుగురించి విద్యారణ్యుల వారు ఈ కౌశితకి బ్రాహ్మణంలో ఉన్నటువంటి ఈ ప్రాణ భాగాన్ని తీసుకున్నారు. ఇది ఇంద్రప్రతర్దన సంవాదము అన్నటువంటి రూపంలో దాంట్లో ఉన్నది. అదే ప్రతర్దనాధికరణం అని బ్రహ్మసూత్రాల్లో చెప్పారని కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. అయితే ఈ ప్రాణము ప్రజ్ఞ అనేటువంటివి రెండు ఉన్నాయి అని మాటి మాటికి అంటున్నాం. మాటి మాటికి మనం మాట్లాడుతూ ఉన్నది ప్రాణము ప్రజ్ఞ, ప్రాణము ప్రజ్ఞ అని. మనం ఇప్పుడు 61వ శ్లోకం దగ్గర ఉన్నాం. తత్రైకాగ్రియే క్షమా బుద్ధి బోద్ధం తత్సాక్షిణం భవేత్ జగద్ధేతు తయాప్యేష ప్రాణస్వాత్మోపలక్షక. ఈ శ్లోకంలో మొదటి పాదం అంటే తత్ర ఏకాగ్రియే క్షమా బుద్ధి బోద్ధం తత్సాక్షిణం భవేత్ అనేటువంటి పాదాన్ని 60వ శ్లోకంలో 3వ పాదం కింద కొంతమంది చూపెడుతున్నారు. 60వ శ్లోకం ఏమిటి చెప్తున్నది? ద్వయోర్మృతౌ జీవనేచ సహభావాత్ తదేకత ఉత్థాపకత్వాత్ ఉక్తం తదు ఇది ఏకాగ్రాయ చింతయేత్. ఏకాగ్రత కోసం ప్రాణప్రజ్ఞల్ని రెండింటినీ చింతించండి. మరణ సమయంలోని జీవన సమయంలోని ప్రాణప్రజ్ఞలు రెండు కలిసే ఉంటాయి అన్నటువంటిది 60వ శ్లోకం మనం క్రితం వారం చెప్పుకున్నాం. అయితే 61వ శ్లోకంలో ఏమిటంటున్నారు? తత్ర ఏకాగ్రియే, ఐకాగ్రియే అంటే ఏకాగ్రత కలుగుట యందు, తత్ర ఐకాగ్రియే బుద్ధి బోద్ధం సాక్షిణం బోద్ధం క్షమా భవేత్. సాక్షిని తెలుసుకుందికి సమర్థం అవుతుంది. మనకి ఆత్మ కావాలి, ఆత్మ కావాలి, ఆత్మ కావాలి. వేదాంతంలో అందరికీ ఆత్మ కావాలి. ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం. ఎలాగండి ఆత్మజ్ఞానం? మనకి ఏకాగ్రత లేదు. ఎక్కడ ఏకాగ్రత ఉన్నది? ప్రాణప్రజ్ఞలనేటువంటి వాటిని నువ్వు ఒకే మార్గంలో నడిపిస్తే నీకు ఏకాగ్రత వస్తుంది. మనకేమిటంటే భిన్న భిన్న వ్యవహారాలని రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి నడుపుతూ ఉంటాం. ఒకదాని మీద మన దృష్టి ఉండదు. మనకి అనేక మార్గాలను ఆలోచిస్తాం. ఒకసారి రమణ మహర్షి గారిని కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు, అంటే నాయన అంటారు ఆయన్ని, రమణ మహర్షికి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు. రమణ మహర్షిని అసలు మొట్టమొదటికుండా మహర్షి అని పిలిచినటువంటి వాళ్ళు కావ్యకంఠ గణపతి శాస్త్రి గారే. కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు చాలా గొప్ప పండితులు, మంత్రశాస్త్రవేత్త, స్వాధ్యాయవేత్త,
చాలా గొప్పవాడు, అందులో అనుమానం ఏమీ లేదు. ఆయన యోగశక్తి కలవాడు. ఆయన నడుస్తూ ఉంటే ఆయన కాళ్ళకి ఆయన తగిలేయి అంటే కాలిపోయేదట. అంత యోగశక్తి ఆయనలో ఉండేదట. ఆయన రమణ మహర్షి గారి ఆశ్రమంలో, అంటే ఆశ్రమంలో కాదు, అక్కడ పల్లాకొత్తు అని ఒక ప్రాంతం ఉంటుంది. అంటే పూర్వం ఉండేదట, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. ఆ రమణ మహర్షి గారి ఆశ్రమానికి సమీపంలో పల్లాకొత్తు అనే ఒక ప్రాంతం ఉంటే, ఆ ప్రాంతంలోని ఆయన ఒక గుడిసెలో ఉంటూ భిక్షాటనం చేసుకో భోజనం చేస్తూ రమణ మహర్షి గారి దగ్గర కూర్చొని ఆయన రమణ మహర్షి గారి బాధలు వింటూ ఉండేవాళ్ళు. రమణ మహర్షిని స్తోత్రం చేస్తూ ఉండేవాళ్ళు. అనేక రకాలుగా ఆయనకి ఆ సన్నిహితత్వం ఉంది. ఆయన కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నారు రా కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు. అప్పుడేమో రమణ మహర్షి గారిని అడిగారట, నాకు ఎప్పుడు ఆత్మానందం కలుగుతుంది అన్నారట. నువ్వు నీ గురించి తెలుసుకుంటే కలుగుతుంది అని చెప్పాను కదా అన్నారట. నా దేశానికి ఎప్పుడు శాంతి కలుగుతుంది అని అడిగారట. అంటే రమణ మహర్షి ఇది కావ్యకంఠ గణపతి శాస్త్రి గారికి దేశభక్తి మీద దృష్టి ఉండేది. అడిగారట. అడిగితే నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే దేశం అదే ఉద్ధరించబడుతుంది అన్నారట. అంటే మన అమాయకత్వం ఏమిటంటే మనం దేశాన్ని ఉద్ధరిస్తాం. లోకంలో అందరికీ జ్ఞానానికి నువ్వు నీ జ్ఞానం కలిగిందో లేదో ముందు ప్రశ్నించుకో. రామకృష్ణ పరమహంస గారు కూడా ఒక చోట చెప్తారు, నువ్వు ఎన్నిసార్లు ఉపదేశం చేసినా ఎవరూ మారరు. నీకు ఆత్మశక్తి ఉంటే నీ ఆత్మశక్తితో వాడి అంతరాత్మలో ప్రవేశించి వాళ్ళలో పరివర్తన తీసుకురా అని చెప్తారు. మనం ఎవరినైనా మార్చాలి అనుకుంటే వాళ్ళని మార్చడానికి మనం ఉపన్యాసాలు చెప్తాము, లేకపోతే ఏదో చేస్తాము అంటే కుదరదు. ఎలాగండి మార్పుని తేగలం? మన దగ్గర శక్తి ఉంటే ఆ శక్తిని వాళ్ళలో ప్రవేశపెడితే వాడు ఆ శక్తి వల్ల పరివర్తన చెందుతాడు. మరి ఇలాగే అందరూ దేశభక్తులు అనుకుంటే దేశానికి స్వతంత్రం ఎలా వస్తుందండి? రొటీన్లో జగత్తులో జరిగేటువంటి కార్యక్రమాలకి నేను కర్తని అనుకోవడం అహంకారం. లోకంలో అవి క్రమంగా జరుగుతూనే ఉంటాయి. అంటే ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు జరుగుతూ ఉంటుంది. ఓ కొన్నాళ్ళ క్రితం భారతదేశానికి ముస్లింలు వలస వచ్చారు. భారతదేశాన్ని వశం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాలను ఆక్రమించారు, కొంత రాజ్యం చేశారు, కొన్ని మార్పుల్ని తెచ్చారు. ఏవో వాళ్ళకి తోచిన పనులు వాళ్ళు చేశారు. కొంతకాలానికి భారతదేశానికి ఇతర దేశస్తులు వచ్చారు, ఆక్రమించుకున్నారు, కొన్ని వాళ్ళకి తోచిన మార్పులు చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు భారతదేశంలో పరిపాలించినటువంటి వాళ్ళు కొన్ని రకాలుగా ఆలోచించారు. ఇప్పుడు మళ్ళీ మనం ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ మన పురాతనమైనటువంటి సంస్కృతిని విషయాల్ని బయట పెట్టాలి అనుకుంటున్నారు. ఇవి కాలక్రమంలో జరిగేటువంటి విషయాలు. ఈ కాలక్రమంలో జరిగేటువంటి విషయాలకి ఏదో నేను ప్రచోదనం చేశాను, నా వల్ల ఈ కార్యక్రమం జరిగింది అని అనుకుంటే మనం అక్కడ అహంకారానికి లోనైపోయాం అన్నమాట. మన అహంకారం వైపు వెళ్ళకూడదు. దేశమునందు భక్తి ఉన్నది అని చెప్పి అహంకారముతో కూడుకున్నటువంటి కర్మల్ని చెయ్యకూడదు. దేశమునందు భక్తి ఉంటే నువ్వు దాన్ని ఆత్మశక్తితో వినియోగం చేయాలి. నీ ఆత్మశక్తితో నువ్వు దేశానికి మేలు చేయాలి. ఆత్మశక్తితో దేశానికి మేలు చేసేటువంటి విధానాన్నే రమణ మహర్షి చెప్పారు, రామకృష్ణ పరమహంస చెప్పారు, అలాగే పరమాచార్యులు వారు కూడా చెప్పారు అంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఎందుకండి అంటే ఏకాగ్రత కావాలి. మనకి ఆత్మ విషయంలో ఏకాగ్రత కావాలి అని అంటే, ఆత్మని తెలుసుకునేటువంటి శక్తి కావాలి అంటే, సాక్షి అయినటువంటి ఆత్మ మనకి తెలియాలి అంటే ప్రాణప్రజ్ఞల యందు ఏకాగ్రత కావాలి. తత్ర ప్రజ్ఞా ప్రాణాలు రెండింటినీ కూడా ఏకాగ్రత కోసం చింతించాలి అని 60వ శ్లోకంలో చెప్పారు. దాన్నే కొనసాగిస్తూ ఇక్కడ మొదటి పాదంలో తత్ర ఆ ప్రజ్ఞా ప్రాణముల యందు ఐకాగ్రియే ఏకాగ్రత కలిగినప్పుడు బుద్ధి తత్సాక్షిణం ఆ సాక్షి అయినటువంటి ఆత్మన్
ఆత్మను బోద్ధుం తెలియుటకు క్షమా భవేత్ సమర్థమవుతుంది. అంటే ప్రజ్ఞా ప్రాణముల యందు మనకి ఏకాగ్రత ఉండాలి. ఇప్పుడు మనం చేస్తున్నది ఏమిటి? ప్రజ్ఞా ప్రాణముల యందు ఏకాగ్రత లేదు. ఇవాళ ఐత్రేయ బ్రాహ్మణం గురించి మాట్లాడతాం, రేపు కౌశేతికి బ్రాహ్మణం గురించి మాట్లాడతాం, ఎల్లుండి కఠబల్లి కోసం మాట్లాడతాం, ఇంకోనాడు బృహదారణ్య కోసం మాట్లాడతాం. అసలు మనం ఏమిటి మాట్లాడుతున్నాము? ఏకాగ్రత మనకి ఎక్కడున్నది? మనం దేన్ని దర్శిస్తున్నాము? మన ఆత్మనే చింతిస్తున్నాం అనుకోండి, ఆత్మకు సంబంధించినటువంటి విషయాన్నే మనం ఏకాగ్రంగా చింతిస్తున్నామా అన్నటువంటిది చూసుకోవాలి. తత్ర ప్రజ్ఞా ప్రాణముల యందు, ప్రజ్ఞే ప్రాణము, ప్రాణమే ప్రజ్ఞ అంటున్నాం కదండి. ప్రజ్ఞే ప్రాణము, ప్రాణమే ప్రజ్ఞ. ఆ రెండింటి యందు కూడా ఏకాగ్రత కలిగినప్పుడు, అంటే ఐకాగ్రియే అంటే ఏకాగ్రత కలిగినప్పుడు, బుద్ధి అంటే బుద్ధి విజ్ఞాన శక్తి కలిగినటువంటి బుద్ధి, తత్సాక్షిణం ఆ సాక్షి అయినటువంటి ఆత్మను బోద్ధం తెలియుటకు క్షమా భవేత్ సమర్థమైనటువంటిది అవుతుంది. అంటే మన బుద్ధికి ఆత్మ గోచరించాలి, ఆ సాక్షి స్వరూపమైనటువంటి ఆత్మ తెలియాలి అని అంటే ప్రాణముల యందు ఏకాగ్రత కలగాలి. అయితేనే మనకి ప్రజ్ఞాప్రాణములందు ఏకాగ్రత కలిగితేనే బుద్ధి సాక్షి అయినటువంటి ఆత్మను తెలుసుకోవటానికి సమర్థం అవుతుంది. అంటే బుద్ధి పని చేయటానికి ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత అనేటువంటిది ప్రజ్ఞాప్రాణముల యందు కలగాలి. అప్పుడు బుద్ధి ద్వారా ఆత్మ తెలుస్తుంది అని మొదటి పాదానికి అర్థం. అది 60వ శ్లోకంలో 3వ పాదం కింద కొంతమంది వ్యాఖ్యాతలు చెప్తారు. మలయ శాస్త్రి గారు మాత్రం దీన్ని 61వ శ్లోకంలో మొదటి పాదం కిందే చెప్పారు. కాకపోతే ఆ అర్థాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు 60వ శ్లోకానికి కొనసాగింపుగానే అర్థం చెప్పవలసి వస్తుంది. జగద్ధేతుతయా, జగత్తునకు కారణం అవటము చేతను, జగద్ధేతుతయాప్యేష ప్రాణ స్వాత్మోపలక్షక. ఇది రెండో పాదం. జగద్ధేతుతయా, జగత్తునకు కారణము అవటం చేతను, అప్యేష, అపియేష అంటే కూడా, ఈ ప్రాణ, ప్రాణము, స్వాత్మోపలక్షక ఆత్మను ఉపలక్షించేటటువంటిది, అంటే ఆత్మను తెలియటానికి మనకి సహకరిస్తుంది. ఈ ప్రాణం అనేటువంటిది జగత్తుకి హేతువు. చెప్పాను కదా, జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏం తెలుసు? ప్రాణమే తెలుసు. ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ప్రాణం ఉందా లేదా, వాడి ప్రాణం ఉంటే బతికున్నాడు, ప్రాణం పోతే పోయాడు. ఏమంటే ఆత్మ అన్నటువంటిది డాక్టర్ యొక్క వ్యవహారం కాదు. భౌతికంగా ఇంద్రియాలకు సంబంధించినంత వరకు కూడా ప్రాణానికే సంబంధం. కాబట్టి జగత్తుకి హేతు ఏదండి? ప్రాణము. జగద్ధేతుతయాప్యేష, జగత్తుకు హేతు అవటం చేత కూడా ఈ ప్రాణ, ప్రాణము స్వాత్మోపలక్షక ఆత్మను ఉపలక్షింపజేసేటువంటిది. అంటే ప్రాణంతో కూడినటువంటిదే జగత్తు. ప్రాణం లేకపోతే జగత్తు లేదు. అందువలన ప్రాణము జగత్తునకు హేతువు. ప్రాణో నామ జీవధారక అని పంచదశలో అంటారు. జీవుణ్ణి ధరించేటువంటిది ప్రాణం. అందువలన ఈ ప్రాణం ఆత్మను తెలుసుకోవటానికి సహకరిస్తుంది అని తెలియాలి. ఈ రెండో పాదం ప్రాణం జగత్కారణము అని చెప్పడానికి, ఆ ప్రాణం వలన ఆత్మ తెలియబడుతుంది అని చెప్పటానికి ఉపయోగించారు ఈ రెండో పాదాన్ని. అంటే ప్రాణం ఆత్మకు, జగత్తుకు వారధి లాంటిది. జగత్తుకి ఆత్మకి వారధి ఎవరు అంటే ప్రాణం అన్నమాట. అయితే ఏకాదశ ఇంద్రియాణ్యేషాం విషయాశ్చ జగత్ ఖలు సుప్తో సర్వం జగల్లేన ప్రాణోపాధిక ఆత్మని. అసలు జగత్తు 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 అంటున్నారు. ఏమిటండి జగత్ అంటే? అంటే ఏకాదశ ఇంద్రియాణి, 11 ఇంద్రియాలు, అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు ఒకటి, 11 ఇంద్రియాలు.
ఏకాదశ ఇంద్రియాణి ఏషాం విషయాశ్చ అంటే వాటికి సంబంధించినటువంటి విషయములు అర్థములు అంటే జ్ఞానేంద్రియములకు సంబంధించినటువంటి అర్థములు, అలాగే కర్మేంద్రియాలకు సంబంధించిన అర్థములు, మనస్సునికి సంబంధించినటువంటి వ్యాపారములు, వీటన్నిటిని విషయములు అంటారు. ఈ విషయాలు ఇవి మొత్తం 11 ఇంద్రియాలు, ఆ 11 ఇంద్రియముల యొక్క వ్యాపారములు జగత్తుగా చెప్పబడతాయి కదా. జగత్ ఖలు జగత్తు కదా, దాన్నే జగత్ అంటారు. సర్వం జగత్తు, ఈ మొత్తం జగత్తంతా కూడా ప్రాణోపాధిక ఆత్మని, ప్రాణము ఉపాధిగా కలిగినటువంటి ఆత్మయందు సుప్తౌ సుషుప్త్యావస్థలో లీనమై ఉంటుంది. ఏమండి, ఈ ఈ మొత్తం జగత్తంతా ఎక్కడున్నదండి? ఏదో పురాణాల్లో మనం కథలు వింటూ ఉంటాం. శ్రీమన్నారాయణుని యొక్క కడుపులో జగత్తంతా ఉన్నది, ఆయన గర్భంలోనే అంతా ఉన్నది, దాంట్లో వెళ్ళి మార్కండేయుడు చూశాడు, లేకపోతే మరోడు చూశాడు అని చెప్తూ ఉంటాం. అంటే ఎందుకు అలా చెప్తామంటే, ఎవరికైనా చిన్నపిల్లలకి చదువు చెప్పాలంటే బొమ్మలు చూపించి చదువు చెప్తాం. అలాగే మా పురాణాల్లో కథలన్నీ ఎందుకు చెప్తాము? కథలు చెప్పడం కోసం కాదు, జ్ఞానం కలిగించడం కోసం. ఒరే, జగత్తంతా కూడా పరమాత్మ యందు లీనమై ఉన్నది అని చెప్పడానికి ఆ మాట. అంటే ఏమండి, ఆ నారాయణుడి యొక్క కడుపులో జగత్తంతా ఉన్నదట కదా. కడుపులో జగత్తు ఉండడం ఏమిటి అంటే, భ్రాంతి కడుపులో ఉన్నాడా? కాదండి, ఆయన యందు లీనమై ఉన్నాదని అర్థం చేసుకోరా అని. మనం అర్థం చేసుకోవటంలో దూరంగా వెళ్ళలేక అన్ని అక్కడున్న పదాలకి అక్కడున్నట్టుగా అర్థాలు చదివి మనం దాన్ని అర్థం చేసుకోవటం వల్ల పొరపాటు అర్థాలు తీసుకుంటాం. ఏమండి, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు కలిసి 11 ఇంద్రియాలు. వీటి అర్థాలు అంటే ప్రయోజనాలు కలిపి జగత్ అవుతుంది. ఈ 11ంటికి ప్రయోజనాలు ఉన్నాయి, ఇంద్రియాలన్నిటికీ ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నీ కలిపితే జగత్ అవుతుంది. ఆ జగత్తంతా కూడా సుషుప్తిలో అంటే సుషుప్త్యావస్థలో, నిద్రావస్థలో ప్రాణం ఉపాధిగా కలిగినటువంటి ఆత్మలో లీనమై ఉంటుంది. ప్రజ్ఞైవాస్య ఏకమంగముధూఢం తస్యైధియో విజ్ఞాతవ్యం కామాః పరస్తాత్ ప్రతివిహిత భూతమాత్రా అని కౌశీతికి 3వ అధ్యాయం 5వ మంత్రంలో చెప్పారు. ప్రజ్ఞ అన్నింటి యందు వ్యాపించి ఉంటుందని, దాని వలననే ఇంద్రియాలు, ఇంద్రియార్థములు పనిచేస్తాయి అని చెప్పారు. కౌశీతికి 3:6లో, కౌశీతికి బ్రాహ్మణం 3వ అధ్యాయం 6వ మంత్రంలో ప్రజ్ఞయా వాచం సమారుహ్య వాచా సర్వాణి నామానాప్నోతి ప్రజ్ఞయా ప్రాణం సమారుహ్య ప్రాణేన సర్వాన్ గంధానాప్నోతి. ప్రజ్ఞ చేతనే వాక్కు అన్ని రకాలైనటువంటి నామాల్ని ఉచ్చరిస్తున్నది, అన్ని పదాలని మాట్లాడుతున్నది. వాక్ అంటే కారణం ఏమిటి? ప్రజ్ఞ చేతనే మాట్లాడుతున్నది. ప్రజ్ఞయా వాచం సమారుహ్య సర్వాణి నామాని ఆప్నోతి. అలాగే ప్రజ్ఞయా వాచం సమారుహ్య వాచా సర్వాణి నామానాప్నోతి ప్రజ్ఞయా ప్రాణం సమారుహ్య సర్వాన్ గంధాన్ ఆప్నోతి. ఈ ముక్కు అన్ని రకాలైనటువంటి వాసనల్ని కూడా ప్రజ్ఞ చేతనే పొందుతున్నది. ప్రజ్ఞయా చక్షుస్సమారుహ్య చక్షుషా సర్వాణి రూపాన్ని ఆప్నోతి. ఈ కన్నున్నది, ఈ కన్ను ప్రజ్ఞ చేతనే అన్ని రూపాలని చూస్తున్నది. అలాగే ప్రజ్ఞయా శ్రోత్రం సమారుహ్య శ్రోత్రేణ సర్వాన్ శబ్దాన్ ఆప్నోతి. ఈ అన్ని రకాలైనటువంటి శబ్దాలు మనం ఎలా వినగలుగుతున్నాం? ఈ చెవి ప్రజ్ఞని పొందడం చేతను, ప్రజ్ఞను చెవి పొందడం చేతను అన్ని రకాల శబ్దాలు వింటున్నాం. ప్రజ్ఞయా జిహ్వాన్ సమారుహ్య జిహ్వయా అన్నరసాన్ ఆప్నోతి. నాలిక ప్రజ్ఞాశక్తిని పొందితే ఆ నాలుకకి రుచి తెలుస్తుంది, లేకపోతే రుచి తెలియదు. నాలుగుకి రుచి తెలియడానికి కారణం ఏమిటంటే ప్రజ్ఞాశక్తి. ప్రజ్ఞయా హస్తే సమారుహ్య హస్తాభ్యాం సర్వాణి కర్మాణి ఆప్నోతి. చెయ్యకి ప్రజ్ఞ వచ్చిందనుకోండి, అన్ని పనులు చేస్తున్నాం. అలాగే
ప్రజ్ఞయా శరీరం సమారుహ్య, శరీరానికి ప్రజ్ఞ వచ్చిందనుకోండి, సుఖ దుఃఖే ఆప్నోతి, సుఖాలు దుఃఖాలు కూడా అనుభవిస్తున్నాం. ప్రజ్ఞయా ఉపస్థం సమారుహ్య ఉపస్థేన ఆనందం రతిం ప్రజాపతిం ఆప్నోతి. అలాగే ప్రజ్ఞ అనేటువంటిది జననేంద్రియం దగ్గరికి చేరితే సుఖం కలుగుతున్నది, క్రీడ కలుగుతున్నది, సంతానం కలుగుతున్నది. ప్రజ్ఞయా పాదౌ సమారుహ్య పాదాభ్యాం సర్వా ఇత్యాప్నోతి. ప్రజ్ఞ పాదాలకి చేరితే అన్ని ప్రదేశాలని కూడా పొందగలుగుతున్నాము. ప్రజ్ఞయైవ ధియం సమారుహ్య ప్రజ్ఞయైవ ధియో విజ్ఞాతవ్యం కామాన్ ఆప్నోతి. ప్రజ్ఞ వలనే అన్ని రకాలైనటువంటి కోరికలు పొందబడుతున్నాయి. ప్రజ్ఞ వలననే బుద్ధి పనిచేస్తున్నది. బుద్ధి ఆత్మని చూస్తున్నది అని అంటే ప్రజ్ఞ వల్లనే చూస్తున్నది. ప్రజ్ఞ ఉంటేనే బుద్ధి ఆత్మని చూడగలదు అని ప్రజ్ఞ వలన వాగింద్రియం పేర్లు, ఘ్రాణం గంధాన్ని, నేత్రేంద్రియం రూపాలని, చెవుల శబ్దాలని, నాలుక రుచుల్ని, చేతుల కర్మల్ని, అలాగే జననేంద్రియం రతి సుఖాన్ని, పాదాలు నడవడాన్ని, మనస్సు అన్ని రకాల సంకల్పాల్ని చేయగలుగుతున్నాయి. కనుక ప్రజ్ఞలోనే ఇంద్రియాలు ఉంటాయి. ఈ ఏకాదశేంద్రియాలు వాటి విషయాలు ప్రాణప్రజ్ఞారూప ఉపాధిలో లీనమై ఆత్మలో ఉంటాయి. ప్రాణప్రజ్ఞాస్వరూపమైనటువంటి ఉపాధి, ప్రాణము ప్రజ్ఞ అనేటువంటి ఉపాధిలోని ఆత్మ ఉన్నది. ఆ ఆత్మలో ఈ ఇంద్రియాలు లీనమై ఉంటాయి. సుషుప్తిలోనే ఈ విషయం ఎందుకన్నారు, సుప్తవు అని ఎందుకన్నారు అంటే జాగ్రత్తలో ఇంద్రియాలు పనిచేస్తాయి కనుక అవి చేతనాలు అనేటువంటి భ్రాంతి ఉంటుంది. జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఇంద్రియాలను ఎవడు కూడా లేవు అని అండవు, అవి ఉన్నాయి, అవి చేతనాలు అని అనుకుంటాడు. సుషుప్తిలో అవి పనిచేయవు కాబట్టి అవి ప్రాణప్రజ్ఞలలో లీనమై ఆత్మలో ఉంటాయి అని మనం తెలుసుకోవటానికి చెప్పారు. ఇంద్రియాణ్యేవ లీయంతే విషయానేతి చేతనతతో ప్రాతీతికస్య జగతః మానాభావో లయో మతః. ఇంద్రియాణ్యేవ లీయంతే, ఏమండి, ఇంద్రియాణ్యేవ లీయంతే, ఇంద్రియాలు మాత్రమే ప్రాణోపాధికమైనటువంటి ఆత్మలో లీనమవుతాయి. ప్రాణము ఉపాధిగా కలిగినటువంటి ఆత్మలో ఇంద్రియాలు మాత్రమే లీనమవుతాయి. విషయానయితి చేత, ఇంద్రియార్థములు, ఇంద్రియ ప్రయోజనములు ప్రాణంలో లీనం కావు అనంటే నా తత్, అది కాదయా, అలా కాదు. ప్రాతీతికస్య జగతః, ప్రతీతి స్వరూపమైనటువంటి జగత్తుకు మానాభావాత్, ప్రమాణము లేకపోవుట చేత, అంటే ప్రమాణము అనేటువంటిది ప్రతీతి మానాభావ, అంటే ప్రమాణము అనేటువంటిది లేకపోవటము చేతను లయోమత, లయము అంటే లీనమవటం అనేటువంటిది ఉన్నది అంటున్నారు. అంటే ఏమిటండి, ప్రమాణము మానాభావ అంటే ప్రమాణం లేకపోవటం, ప్రతీతి రూప సాక్షాత్కారం లేకపోవడాన్నే మానాభావం అంటారు. మానాభావం అంటే ఏమిటి, అసలు ప్రతీతి అంటేనే లేనటువంటిది ఉన్నట్టుగా భావించడం, లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా భావిస్తున్నాం. అయితే దానికేమైనా ప్రమాణం ఉన్నదా, దానికేం ప్రమాణం లేదు. లేనటువంటి దాన్ని ఉన్నదిగా అనుకుంటున్నాం కదా. ప్రాతీతికస్య, జగత్ అనేటువంటిది ఏమిటి, ప్రాతీతికం అంటే ప్రతీక, అంటే ప్రతీతం అవుతూ ఉన్నటువంటిది, భావిస్తూ ఉన్నటువంటిది, భావించబడుతూ ఉన్నటువంటిది. భావించబడుతూ ఉన్నటువంటి జగత్తుకు మానాభావ ఏ ప్రమాణం లేదు. ఏ ప్రమాణం లేదు కాబట్టి లయోమత, ప్రాణంలోనే అవన్నీ లయమవుతాయండి, అవన్నీ ప్రాణంలోనే లీనమవుతాయి. ప్రతీతి రూపమైనటువంటి సాక్షాత్కారం లేదు కాబట్టి అవి లీనమవుతాయి.
ప్రాణోపాధికమైనటువంటి ఆత్మయందు ఇంద్రియాలు లీనమవుతాయి, కానీ ఇంద్రియార్థములు లీనము కావు అని ఒకవేళ మీరు అంటారేమో. అది కాదయ్యా, అది తప్పు. అలా అనకూడదు. కళ్ళు లీనమవుతాయి కానీ నిద్రిస్తూ చూస్తాడు అని చెప్పడానికి కుదురుతుందా? కళ్ళు ఇంద్రియాలు, చూడటం అనేటువంటిది ఇంద్రియముల యొక్క పని. కళ్ళ యొక్క పని ఏమిటండి? చూడటం. కళ్ళు ఇంద్రియాలు. ఏమండి, కళ్ళు ప్రాణంలో లీనమైపోతాయండి, ఆత్మలో ఉంటాయండి, చూడటం మాత్రం వాడు చూస్తాడండి అని చెప్పడం కుదురుతుందా? ప్రాతీతికమైనటువంటి జగత్తులో, ప్రతీతి స్వరూపమైనటువంటి జగత్తులో మానాభావం ప్రమాణం లేదు. ఎందుకోసం? ఇప్పుడు కళ్ళు పనిచేయటం లేదు అంటే చూడ్డు, నోరు పనిచేయటం లేదు మాట్లాడు, చెవులు పనిచేయటం లేదు వినడు, ముక్కు పనిచేయటం లేదు వాసన చూడ్డు, నాలుగు పనిచేయటం లేదు రుచి తెలియదు, చేతులు పనిచేయటం లేదు పనిచేయడు, కాళ్ళు పనిచేయటం లేదు నడవడు, శరీరం పనిచేయటం స్పర్శ లేదు అని. అంతేగాని ఏమండి, ఇంద్రియాలు లీనమైపోతాయి, ఇంద్రియార్థములు మాత్రం లీనం కావు, అలా కుదరదయ్యా అన్నారు. ఇంద్రియములు ఇంద్రియార్థములు కూడా ప్రాణోపాధికమైనటువంటి ఆత్మలో లీనమైపోతాయి. జగత్తు అంటే ఏకాదశ ఇంద్రియ విషయ సంయుక్తమైనటువంటి ప్రతీతి మాత్రమే. జగత్ అంటే ఏమిటి? 11 ఇంద్రియాలు, వాటికి సంబంధించినటువంటి అర్థముల యొక్క ప్రతీతి, అంటే భ్రాంతి మాత్రమే. ప్రతీతి మాత్రమైనటువంటి జగత్తు దృశ్యమానం కాకపోవటమే లయం అంటారు. ప్రతీతి మాత్రం భ్రాంతి అండి. ఆ భ్రాంతి అయినటువంటి జగత్తు మనకు కనిపించలేదు. కనిపించకపోతే ఏమిటంటున్నాం? లయం అయిపోయింది అంటున్నాం. ఇప్పుడు నీళ్లున్నాయి, సూర్యబింబం కనిపించింది. ఆ సూర్యబింబం ఆ నీళ్లలో మనకి సాక్షాత్కరించింది. నీళ్లు ఇంకిపోయి అక్కడ సూర్యబింబం లేదు. అంటే సూర్యుడు లేడనా? బింబం లేదు, జగత్తు లేదు, సూర్యుడు ఉన్నాడు. అలాగే ఆత్మ ఉన్నది. ఆత్మకు మిథ్యా కారణమైనటువంటి, భ్రాంతి కారణమైనటువంటి జగత్తు ప్రతిబింబ స్వరూపం కాబట్టి, ప్రతీతి మాత్రం కాబట్టి అది లీనమైపోతుంది, కానీ అది ఉండదయ్యా. మనం చెప్పినప్పుడు వేదాంతంలో ఏం చెప్తాం? ఘటాకాశం మఠాకాశంలో లీనమవుతుంది, మఠాకాశం మహదాకాశంలో లీనమవుతుంది అంటాం. అంటే ఆకాశం అంటే శూన్యం, కుండలో ఉన్నటువంటి ఆకాశం ఇంత, మఠంలో ఉన్నటువంటి ఆకాశం పెద్దది, ఆ మఠంలో ఉన్నటువంటి ఆకాశం కన్నా పెద్దది మహదాకాశం, ఒక ఆకాశంలో మరో ఆకాశం లీనమైపోతుంది అంటాం. అలాగే ప్రతీతి మాత్రమైనటువంటి జగత్తు దృశ్యమానం కాకపోవటం, కనిపించకపోవటాన్నే లయము అంటారు. యథార్థంగా జగత్తు ఉండేది కాదు. అందువలన ఇంద్రియాలు ఇంద్రియార్థాలు యథార్థాలు కావు, ఇంద్రియములు యథార్థములు కావు, ఇంద్రియార్థములు యథార్థములు కావు. కానీ భ్రాంతి చేతను ప్రతీయమానంగా భావించబడతాయి. అంటే ఉన్నాయి అని భ్రాంతి వల్ల అనుకుంటాం. వాటి ఉనికి ప్రకటంగా లేకపోవటమే లయం. అంటే అవి కనిపించకపోతే లీనమైపోయిందిరా, జగత్తు లయమైపోయింది. జగత్తు లయమైపోవడం అంటే అర్థం ఏమిటి? ఆ ప్రతీతి లేదనమాట, ఆ భ్రాంతి నీకు లేదు. ఆ భ్రాంతి పోతే జగత్తు లయమైపోయింది, ఆ భ్రాంతి ఉంటే జగత్తు ఉన్నది. ఆత్మములనే ప్రతీయమానములు కాబట్టి ఆత్మయందే జగత్తు లీనమవుతుంది. ప్రాతీతికత్వం వేదాంత సిద్ధాంతే జగత స్ఫుటం అతఃసుప్తో జగల్లీనం ప్రబోధే జాయతే పునః. విద్యారణ్యుల వారు ఇంకా వివరంగా జగత్తు విషయాన్ని చెప్తున్నారు. ప్రాతీతికత్వం, ప్రతీతం అయ్యేటువంటి లక్షణం అంటే వ్యక్తం, భ్రాంతి చేతను వ్యక్తమయ్యే లక్షణం. యథార్థంగా వ్యక్తం కాదు, భ్రాంతి చేతను వ్యక్తమయ్యేటువంటి లక్షణం. జగత, జగత్తుకు వేదాంత సిద్ధాంతే, ఉపనిషత్ సిద్ధాంతములందు స్ఫుటం, స్పష్టంగా చెప్పబడ్డారు. వేదాంత సిద్ధాంతంలో జగత్తు ప్రతీతము అని చెప్పాం. అంటే భ్రాంతి చేతను వ్యక్తం అవుతున్నది, యథార్థంగా వ్యక్తం కాదు, భ్రాంతి చేత వ్యక్తం అవుతున్నది అని చెప్పాం. అందువలన సుప్తౌ నిద్రావస్థ యందు
జగత్తు లీనం, జగత్తు లయమగుట, పునః తిరిగి ప్రబోధే జాగ్రత్తనందు జాయతే పుట్టుట జరుగుతున్నాయి. ఏమంటే ఈ జగత్ అనేటువంటిది సుషుప్తి కాలంలో లీనమైపోతున్నది, జాగ్రత్త అవస్థలో వ్యక్తం అవుతున్నది. జాగ్రత్త అవస్థలో ఈ జగత్తున్నది అన్నటువంటి భ్రాంతి మనకి ప్రతీయమానం అవుతున్నది. సుషుప్తిలో జగత్తున్నది అన్నటువంటి భ్రాంతి లీనమైపోతున్నది. సుషుప్తి కాలంలో ఈ జగత్తు అనేటువంటిది ఆత్మలో లీనమైపోతున్నది. జాగ్రత్త కాలంలో ఈ జగత్తు అనేటువంటిది ప్రకాశిస్తున్నది. వేదాంత సిద్ధాంతంలో జగత్తు ప్రతీయమానమైనటువంటిది మాత్రమే, అంటే ఉత్తి భ్రాంతి చేత వ్యక్తమే, యథార్థంగా జగత్తు లేదు. వేదాంత సిద్ధాంతంలో జగత్తు అనట్లేదు, బ్రహ్మమునందే జగత్తు అనేటువంటిది ఆరోపణ. బ్రహ్మమునందే జగత్తు అనేది ఆరోపణ, కాబట్టి అది ప్రతీయమానమైనటువంటిది మాత్రమే. వివర్తవాదం ప్రకారం తాడున్నది, చీకట్లో అది పాముగా అనిపించింది మనకి. ఏమండి, తాడున్నది, చీకటి, మనం పాము అనుకున్నాం. అలాగే వేదాంతంలో బ్రహ్మమే ఉన్నది, అది అవిద్య వల్ల జగత్తు అని పిలుస్తున్నాం. అవిద్య వల్ల దాన్ని ఏమిటంటున్నాం, జగత్తు. ఏమండి, మా ఇల్లండి, ఎవరిల్లండి, మా ఇల్లు. ఎప్పటి వరకండి? మా ఇల్లు అన్నటువంటి దానికి నేను యజమానిగా ఉన్నంత కాలం. ఎంతకాలం నేను యజమానిగా ఉంటానండి? ఈ దేహం అనేటటువంటిది ఉన్నంత కాలం. ఈ దేహం నశించిపోగానే నేను దానికి యజమాని కాను. పూర్వం ఈ ఇల్లు ఫలానా వాళ్ళదండి, ఇప్పుడు వీళ్ళదండి అన్నాం, అంటే ఏమైంది? అది మారిపోయిందా లేదా? అలాగే జగత్ అనేటువంటిది కూడా ఇల్లుంది, కానీ ఇల్లు వాడిది కాదు. ప్రతీతి మాత్రమే, భ్రాంతి మాత్రమే, వాడిది అనే భ్రాంతి మాత్రమే. అలాగే ఈ జగత్తు ఉన్నది, కానీ ఈ జగత్తు యథార్థం కాదు, ఇది భ్రాంతి మాత్రమే. అవిద్య వలన జగత్తుగా దీన్ని మనం అనిపిస్తున్నది. బ్రహ్మాన్నే మనం ఏమిటంటున్నాం? జగత్తు జగత్తు అంటున్నాం, అవిద్య వల్ల అంటున్నాం. అందువలన సుషుప్తి అవస్థలో జగత్తు లయం అయిపోతుందని, అంటే ప్రాణాత్మలో లీనమై జగత్తులో తిరిగి జాగ్రత్తలో తిరిగి పుడుతుందని చెప్తున్నారు. సుషుప్తిలో ప్రాణాత్మలో లీనమైపోతుంది, జాగ్రత్త అవస్థలో తిరిగి పుడుతుంది అంటున్నారు. ఈ భ్రాంతి అనేది జాగ్రత్త అవస్థలో ఉంటుంది, సుషుప్తి అవస్థలో ఈ భ్రాంతి ఉండదు. యథార్థానికి జగత్తు ప్రతీతి మాత్రం కనుక పుట్టటం నశించడం అనేటువంటి భ్రాంతులు ఉంటాయి. యథార్థమైనటువంటి బ్రహ్మకు ఈ లక్షణాలు ఉండవు. ప్రాణ ప్రతీతిరప్యస్య సుప్తో నాస్తి చేత్తదా ప్రాణోక్తిరన్య దృష్ట్యైవ ప్రాణేనాత్మా ఉపలక్ష్యతే. ప్రాణ ప్రతీతి అప్యస్య సుప్తో నాస్తి చేత్తదా ప్రాణ ప్రతీతి అపి, ప్రాణము యొక్క ప్రతీతి కూడా అస్య సుప్తో ఈ సుషుప్తి యందు నాస్తి చేత్ లేదు అంటే, తదా అప్పుడు ప్రాణోక్తి ప్రాణము అని చెప్పబడినది అన్య దృష్టి అయివా ఇతరమైనటువంటి ఇంద్రియ భావనతోడనే ప్రాణేన ప్రాణము చేత ఆత్మా ఉపలక్ష్యతే ఆత్మ గుర్తించబడుతున్నది. ప్రాణానికి మూడు అర్థాలు ఉన్నాయి. ప్రాణం అంటే వాయువు, ప్రాణం అంటే ఇంద్రియాల్లో ఒకటి, ప్రాణము అంటే ఆత్మకు ఉపాధి. మూడు ఉన్నాయి. ఏమండి, ఇక్కడ ప్రాణము అంటే ఇంద్రియాలు అనేటువంటి భావన ఉన్నది. ప్రాణం అంటే వాయువుగా చెప్పబడుతున్నది. ప్రాణం అంటే ఆత్మకి ఆధారమైనటువంటి జీవుడుగా చెప్పబడుతున్నది. ఏమంటే సుషుప్తి అవస్థలో, సుషుప్తి కాలంలో ప్రాణం యొక్క ఉనికి కనిపించడం లేదండి. ఏమంటే ప్రాణం పనిచేయటం లేదండి అన్నాం, అంటే చచ్చిపోయాడా అండి? లేదు, బతికున్నాడు. అంటే జీవుడుగా ఉన్నాడు. మరెలా పని చేయడం లేదండి? ఊపిరి తీయడం లేదా అండి? తీస్తున్నాడండి, పెద్ద గురకు కూడా పెడుతున్నాడు.
అది ఉన్నది, వాయువుగాను ఉన్నాడు. మరేం చేయటం లేదండి, ప్రాణంగా పనిచేయటం లేదండి, ఇంద్రియంగా పనిచేయటం లేదు. ప్రాణం మూడు రూపాలు కదండి, ఇంద్రియ రూపం ఒకటి. ప్రాణేషు హృద్యంతస్యేతే అని బృహదారణ్యకంలో మంత్రం ఉన్నది. ఏమండి, ఆత్మ ఎక్కడున్నదండి అని అడిగితే కథమ ఆత్మ ఇది, ఆత్మ ఎక్కడ ఉన్నది, ప్రాణేషు హృద్యంతస్యేతే అని బృహదారణ్యకంలో చెప్పారు. ప్రాణేషు అంటే ఇంద్రియముల యందు, హృద్యంత హృదయము యొక్క లోపలి భాగమునందు, చేతే ఉన్నది అని చెప్పారు. అక్కడ ప్రాణేషు అన్నటువంటి దానికి భగవత్పాదుల వారు ఇంద్రియముల యందు అని అర్థం రాశారు, వ్యాఖ్యానం రాశారు. అంటే ప్రాణం ఇంద్రియం. సుషుప్త్యావస్థలో ఇంద్రియం పనిచేస్తున్నదా? పనిచేయటం లేదు. ఏమిటి పనిచేస్తున్నది? వాయువు పనిచేస్తున్నది. ఏమిటి పనిచేస్తున్నది? జీవుడు పనిచేస్తున్నాడు. ఏమయ్యా, వీడు పూర్వపక్షం వాడు ఏమిటంటున్నాడు, సుషుప్త్యావస్థలో ప్రాణం కూడా పనిచేయటం లేదు, కాబట్టి సుషుప్త్యావస్థలో ప్రాణం లేదు అందాం అన్నాడు. అంటే అది కాదురా నాన్న, ప్రాణానికి మూడు అర్థాలు ఉన్నాయి. ఆ మూడు అర్థాల్లోని ఒక అర్థంలో ప్రాణోక్తి అన్య దృష్టి అయివ, అంటే ఇంద్రియము అనేటువంటి అర్థంలో ప్రాణం పనిచేయటం లేదు. ప్రాణం వాయువు అనే అర్థంలో పనిచేస్తున్నది, ప్రాణం జీవుడు అనే అర్థంలో పనిచేస్తున్నది. అదేమో రెండు అర్థాల్లో పనిచేస్తున్నది, ఒక అర్థంలో పనిచేయటం లేదురా. అందువల్ల ప్రాణం ఆత్మకు ఉపలక్షము అంటారు. ఆత్మని తెలియజేస్తుంది అని ఎందుకంటారు ప్రాణాన్ని? ప్రాణం జీవుడుగా ఉన్నది, ఉంది కాబట్టి మళ్ళీ వాడు చేస్తున్నాడు. ప్రాణం శ్వాసగా ఉన్నది, ఉన్నది కాబట్టి వాడు మళ్ళీ లేస్తున్నాడు. ప్రాణం ఇంద్రియంగా పనిచేయటం లేదు. అవును, మూడర్థాల్లో ఒక ప్రయోజనం పనిచేయటం లేదు, రెండు ప్రయోజనాలు పనిచేస్తున్నాయి. ప్రాణ ప్రతీతిరప్యస్త అప్యస్య సుప్తౌ నాస్తి ఇది చేస్తదా, నిద్రలో ప్రాణప్రతీతి కూడా లేదు అందాం అంటే ప్రాణోక్తి రన్య దృష్టి అయివా, అక్కడ ప్రాణము అనేటువంటి పదాన్ని మరో అర్థంలోనే చెప్పాలిరా. లేదు అంటే ఏ అర్థంలో చెప్పాలి? ఇంద్రియార్థంలో పనిచేయటం లేదు, శ్వాసార్థంలో పనిచేస్తున్నది, జీవార్థంలో పనిచేస్తున్నది. ఆత్మ మాత్రమే ఉన్నది. జాగ్రత్తలో ప్రాణం ఉనికి కనిపిస్తున్నది అంటే నిజమే. ప్రాణం అనేటువంటిది ఇంద్రియంగా భావించినప్పుడు సుషుప్తిలో దానికి ఉనికి లేదు, అది పనిచేయడం లేదు. ప్రాణం అనేటువంటిది వాయువుగా భావించినప్పుడు దానికి ఉనికి తెలియబడుతున్నది, ఉన్నది, కానీ అది తెలియదు. ప్రాణం జీవునిగా భావింపబడినప్పుడు అది ఆత్మకు ఉపలక్షకంగా వ్యక్తీకరణ మార్గంగా తెలియబడుతున్నది. నీకు ఆత్మ కావాలి, ఆత్మ కావాలి, ఆత్మ కావాలంటే ఆత్మ ఏ ఊర్లోనో దొరకదురా నాయన. ఆత్మ అనేటువంటిది నీకు కావాలి అంటే ప్రాణం ద్వారానే తెలుసుకోవాలి. ప్రాణం ఉన్నది, సుషుప్తిలో కూడా వాడి ప్రాణం ఉన్నది. జీవుడు అనేటువంటిది వాడికి ఉపలక్షకం, అంటే వాడిని చెప్పడానికి ఒక దారి, వాడిని చూపించడానికి ఒక దారి. ఆత్మకు ఉపలక్షకంగా వ్యక్తీకరణ మార్గంగా తెలుస్తున్నది. కనుక ప్రాణం ప్రతీతం కావటం లేదు అనేటువంటిది ఇతర దృష్టితో మాత్రమే, అంటే ఇంద్రియార్థముల యొక్క దృష్టితో మాత్రమే, కానీ జీవునిగా ప్రాణం ఆత్మను గుర్తింపజేస్తుంది. జీవునిగా ప్రాణం ఆత్మను ప్రాణం ఉన్నది, నిద్దట్లో కూడా ప్రాణం ఉన్నది. అయితే మరి ఇతర ఇంద్రియాలు, కాళ్ళు పనిచేయటం లేదు, చేతులు పనిచేయటం లేదు, కళ్ళు పనిచేయటం లేదు, ముక్కు పనిచేయటం లేదు, చెవులు పనిచేయటం లేదు, ప్రాణము పనిచేయటం లేదు, ఇంద్రియంగా పనిచేయటం లేదు. ఇంద్రియంగా అది పనిచేయటం లేదు. మరి దేనిగా పనిచేస్తున్నదిరా? బతికి ఉండడానికి పనిచేస్తున్నది. అది పనిచేస్తున్నది నాన్న, అది పనిచేస్తున్నది. కాకపోతే ఎలా పనిచేస్తున్నది? జీవుడిగా పనిచేస్తున్నదిరా, అది ఇంద్రియంగా పనిచేయటం లేదు నాన్న, అది అర్థం చేసుకో. అందు గురించి నిద్రావస్థలో ప్రాణప్రతీతి లేదు అనడం కుదరదయ్యా. ప్రాణప్రతీతి ఉంది, కాకపోతే ఇంద్రియంగా లేదు, జీవుడుగా ఉన్నది. ప్రబోధే స్వాత్మనోక్షాణి జాయంతే విస్ఫులింగవతు తేభ్యోభిమాని దేవాస్యు దేవేభ్యో విషయా ఇమే.
అయితే ప్రబోధే, ప్రబోధమునందు అంటే జాగ్రత్త అవస్థలో, అక్షాణి ఇంద్రియములు స్వాత్మన తన ఆత్మ నుండి విస్ఫులింగవత్ నిప్పు రవ్వల వలె జాయంతే కలుగుచున్నవి. రెండు శృతులు ఉన్నాయి. ఏమిటి రెండు శృతులు? మీరు కూడా ఉపనిషత్తుల్లో విన్నారు. ఒకటి ప్రవేశ శృతి అని, రెండు విలీన శృతి అని, రెండు శృతులు విన్నారు. ప్రవేశ శృతి అంటే తత్ సృష్ట్వా తదనుప్రావిశతు అంటే ఈ జగత్తును సృజించి ఈ జగత్తు యందు ప్రవేశించాడు ఆత్మ అని చెప్పడాన్ని ప్రవేశ శృతి అంటారు. యథా సైంధవఖిల్యవతు, ఉప్పు కణిక నీళ్లల్లో లీనమైపోయినట్టుగా ఈ జగత్తు ఆత్మయందు లీనమైపోతుంది. దీన్ని విలీన శృతి అంటారు. రెండు శృతులు అంటే నేను సూక్ష్మంగా చెప్పాను, అవి చాలా పెద్దవి. కొన్ని వారాల పాటు మీరు విన్నారు ఆ విషయాల్ని. విలీన శృతి విన్నారు, వివేక చూడామణిలో విన్నారు విలీన శృతిని, అలాగే ప్రవేశ శృతిని కూడా విన్నారు. అవి చాలా సమయం పట్టేటువంటి విషయాలు. మొత్తం అంతా కూడా మనం మంత్రాలన్నీ పట్టుకో మనం మాట్లాడుకుంటే, అలా కాకుండా మన గ్రంథమే చాలా పెద్దది. మన అనుభూతి ప్రకాశంలో మనం సముద్రాన్ని ఎత్తున్నాం. సముద్రంలో కనీసం సగం భాగం కూడా ఈదలేదు. ఈదాలి కదా, అవతరొడ్డుకి చేరాలి. ఎలాగో అలాగా ప్రబోధే జాగ్రత్తనందు అక్షాణి ఇంద్రియములు స్వాత్మన తన ఆత్మ నుండి విస్ఫులింగవతు నిప్పు రవ్వల వలె జాయంతే కలుగుచున్నది. అంటే ఆత్మ ఒక నిప్పు కణిక అనుకోండి. ఆ నిప్పు కణిక నుంచి చిన్న రవ్వలు టుప్పు 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 వచ్చినట్టుగా ఈ జగత్తంతా కూడా దాని నుండి పుడుతున్నాయి. ఈ ఇంద్రియాలన్నీ దాని నుండి పుడుతున్నాయి. తేభ్య ఆ ఇంద్రియముల నుండి అభిమాని దేవా, అభిమాని దేవతలు స్యుహు కలుగుచున్నారు. ఆ ఇంద్రియాలకి అభిమాని దేవతలు ఉంటారు, వాళ్ళు కలుగుతున్నారు. దేవేభ్య ఆ ఇంద్రియాభిమాని దేవతల నుండి విషయా ఇమే, ఇమే విషయా ఈ ఇంద్రియార్థములు కలుగుచున్నవి. అంటే మూడు. ఆత్మ ఉన్నది. ఆత్మ నుండి, ఆత్మ అనేటువంటిది ఒక నిప్పు కణిక. అంటే పూర్వకాలంలో కర్రలు కాల్చాం అనుకోండి, ఓ పెద్ద బొగ్గు తయారైంది. అది ఒక నిప్పు కణిక. ఆ నిప్పు కణిక నుంచి చిన్న చిన్న రవ్వలు టుప్పు 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 బయటకు వస్తాయి. ఆ నిప్పు కణిక ఆత్మ అనుకుంటే, ఆ ఆత్మ నుండి వచ్చినటువంటి చిన్న చిన్న నిప్పు రవ్వలు ఏమున్నాయో అవి ఇంద్రియములు. ఈ వచ్చినటువంటి ఆ నిప్పు రవ్వలకి అభిమాని దేవతలు ఉన్నారు. ఆ అభిమాని దేవతలకి ఇంద్రియ ప్రయోజనములు ఉన్నాయి. అంటే ఏమిటనమాట? ప్రబోధే స్వాత్మనో అక్షాణి జాయంతే, జాగ్రత్త అవస్థలో ఆత్మ నుండి ఇంద్రియములు పుడుతున్నాయి. ఆ పుట్టినటువంటి ఇంద్రియములు ఎలా పుడుతున్నాయి? విస్ఫులింగవతో నిప్పు రవ్వల వలె పుడుతున్నాయి. తేభ్య ఆ నిప్పు రవ్వల నుండి, ఆ ఇంద్రియముల నుండి అభిమాని దేవా, ఇంద్రియ అభిమాని దేవతలు పుడుతున్నారు. స్యుహు కలుగుచున్నవి. దేవేభ్య ఆ ఇంద్రియాభిమాని దేవతల నుండి ఇమే విషయా ఇంద్రియ ప్రయోజనములు కలుగుతున్నాయి. నిప్పు కణిక వంటి ఆత్మ, నిప్పు రవ్వల వంటి ఇంద్రియములు, ఇంద్రియములకు అభిమానులైనటువంటి దేవతలు, దేవతల నుండి ఇంద్రియ విషయములు. ఇది క్రమమయ్యా అన్నాడు. జాగ్రత్త అవస్థలో ఎలా జరుగుతున్నదో చెప్తున్నాడు. ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు సుషుప్తిలో లీనమై ఉన్నాయి. అంటే అవి సుషుప్తిలో పనిచేయలేదు, అవి పడుకున్నాయి. ఇంద్రియాలు పనిచేయలేదు, ఇంద్రియార్థాలు పనిచేయలేదు. జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు ఆత్మ నుండి నిప్పు రవ్వల వలె బయటకు వస్తాయి. ఆ ఇంద్రియాల నుండి అభిమాని దేవతలు, వాటి నుండి ఇంద్రియ విషయాలు బయటపడతాయి. క్రమం చెప్పాను. ఇంద్రియాలు, ఇంద్రియాభిమాని దేవతలు, వాటి విషయాలు. ఆత్మ, దాని నుండి ఇంద్రియం,
ఎలాగా ఉదాహరణ, ఆత్మ నుండి వాక్కు వచ్చింది. వాక్కు అనేది ఇంద్రియం. దాని అభిమాని దేవత అగ్ని. వాక్కుకి అభిమాని దేవత ఏమిటి? అగ్ని. కన్ను, దానికి అభిమాని దేవత సూర్యుడు. వాక్కుకి అభిమాని దేవత అగ్ని. ఇప్పుడు వాక్కు నుంచి శబ్దాలు వచ్చాయి. వాక్కు నుంచి శబ్దాలు ఎందువల్ల వచ్చాయి? బాచరమే అది చెప్తాను. కంఠంలో అగ్ని గట్టిగా ఉంటే మాటలు బయటకు వస్తాయి. దానికి ఏమిటంటే కన్ను ఉన్నదనుకోండి, కంటికి అభిమాని దేవత సూర్యుడు. ఇలా ఇంద్రియాలు అభిమాని దేవతలు కలిగిన తరువాత ఇంద్రియ విషయాలు బయటకు వస్తాయి. ఇంద్రియాలు పనిచేయడం బయటకు వస్తుంది. వాక్కు అగ్ని మాట్లాడడం, కన్ను సూర్యుడు చూడడం. వాక్కు అగ్ని దాని అభిమాని దేవత, మాట్లాడడం దాని విషయం. కన్ను ఇంద్రియం, దానికి అభిమాని దేవత సూర్యుడు, దాని యొక్క విషయం పనేమిటి? చూడడం. సయదా ప్రతిబుధ్యతే యథాగ్నే జ్వలతో విస్ఫులింగా విప్రతిష్ఠేరన్ ఏవమేవ తస్మాదాత్మనః ప్రాణాః యథాయతనం విప్రతిష్ఠంతే ప్రాణేభ్యో దేవాః దేవేభ్యో లోకాః తస్య ఏష ఏవ సిద్ధి ఏతద్విజ్ఞానం అని శృతి చెప్తున్నది. ఏమిటండి ఇక్కడ చెప్తున్నది అని అంటే, మనం బృహదారణ్యకంలో మంత్రం తీసుకున్నాం. ఏమండి అగ్నికి సయథా అగ్నేః జ్వలతః విస్ఫులింగాః, బాగా మండుతూ ఉన్నటువంటి అగ్ని నుండి నిప్పు రవ్వలు వచ్చినట్టుగా ఈ ఇంద్రియాలన్నీ వస్తున్నాయి. విప్రతిష్ఠంతే, ఇది కౌశితికి నుంచి తీసుకున్నాం. విప్రతిష్ఠేరన్ ఏవమేవ ఏతస్మాదాత్మనః ప్రాణాయథా ఆయతనం విప్రతిష్ఠంతే, ఆత్మ నుండి ప్రాణములు అనేటువంటివి బయటకు వస్తున్నాయి. ప్రాణేభ్య దేవాః, ప్రాణముల నుండి అభిమాని దేవతలు వస్తున్నారు. ఇంద్రియముల నుండి అభిమాని దేవతలు వస్తున్నారు. దేవేభ్య, అభిమాని దేవతల నుండి లోకాః, విషయములు వస్తున్నాయి. తస్య ఏషస్య ఇవ సిద్ధి, దీన్నే సిద్ధి అంటారు. ఏతద్విజ్ఞానం, ఇదే సృష్టి అని శృతి చెప్తున్నారు. ఇదే సృష్టి జ్ఞానం. సృష్టి ఎందు జ్ఞానం ఇదే. అంటే కౌశితకి బ్రాహ్మణంలో చెప్పినటువంటి మంత్రం. జాగ్రత్తలో అగ్ని నుండి నిప్పు రవ్వలు బయటకు వచ్చినట్టుగా ఆత్మ నుండి ఇంద్రియాల నుండి అభిమాని దేవతలు, వాటి నుండి ఇంద్రియ విషయాలు బయటపడతాయి. ఇది తెలియటమే సిద్ధి, ఇదే విజ్ఞానము అని చెప్పారు. దృష్టి సృష్టిమిమాం బ్రహ్మానుభావి బహుమన్యతే స్వప్నబోధాత్ స్వసంసారో లీయతే స్వప్నవద్యతః. ఏమండి, బ్రహ్మానుభావి, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు, బ్రహ్మాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు, వాడిని బ్రహ్మవేత్త అంటారు. ఇమాం, ఈ మొత్తం విషయాలన్నింటినీ కూడా సృష్టిం, దర్శించబడుతున్నటువంటి సృష్టిగా బహుమన్యతే, గౌరవిస్తాడు. ఏమండి ఏమిటండి ఇదేనో బ్రహ్మవేత్తను వెళ్ళి అడిగామనుకోండి, కనిపిస్తున్నది కదా నాన్న అంటాడు. అంటే యథార్థం అని అనలేదు, కనిపిస్తున్నది కదా అన్నాడు. కనిపిస్తున్నది కదా, సృష్టి అంటే కనిపిస్తూ ఉన్నటువంటి సృష్టి. కనిపిస్తున్నది కదరా నాన్న అన్నాడు. ఓ బ్రహ్మజ్ఞాని దగ్గరికి వెళ్ళాం. ఆ బ్రహ్మజ్ఞాని దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఈ జగత్తంతా ఏమిటండి అన్నాం. అంటే కనిపిస్తున్నది కదా నాన్న అన్నాడు. అంటే నీకు కనిపిస్తున్నది కదా, సృష్టి అన్నాడు అని గౌరవిస్తాడు. యతః, ఎందువల్లనంటే స్వప్నవత్, స్వప్నమునందువలనే స్వప్నబోధాత్, స్వప్నము నుండి బయటకు వచ్చిన తరువాత స్వసంసార, తన యొక్క సంసారం అనేటువంటిది లీయతే, లీనమగుచున్నది. ఏమండి యథార్థంగా బాగా గాఢమైన నిద్రలో ఉన్నాం, కల్లో అనేక విషయాలు కనిపించాయి. ఆ కల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ విషయాలన్నీ లీనమైపోయాయా, లేకపోతే ఆ విషయాల్ని పట్టుకో ఏడుస్తున్నామా? ఏదో కల్లో జరిగినటువంటి విషయాలు గుర్తుకొచ్చి
ఆనందించము ఏడము రెండూ లేదు, అవన్నీ లీనమైపోతాయి. అలాగే ఈ దృష్టి సృష్టి కూడా, ఈ చూడబడుతూ ఉన్నటువంటి జగత్తు కూడా లీనమైపోయేటువంటిదే. ఇది స్వప్నం లాంటిది, ఇది ఒక కళ లాంటిది. కళ అనేటువంటిది యథార్థంగా ఉంటుందా? కొంతసేపు కనిపిస్తుంది, ఆ తర్వాత పోతుంది. అలాంటిదేంట్రా నాన్న ఇది కూడాను. ఇది అంతకన్నా ఇంకేం కాదు. బ్రహ్మజ్ఞాని ఈ దృష్టి సృష్టిని ఒక దృశ్యంగా మాత్రమే గౌరవిస్తాడు, ఒక కనిపిస్తూ ఉన్నటువంటి దానిగా గౌరవిస్తాడు. ఎందువల్లనంటే స్వప్నంలో దర్శించబడినటువంటిది స్వప్నం తరువాత కూడా స్మరించబడుతుంది. ఈ సంసారాన్ని బ్రహ్మజ్ఞానిలో లీనం అవుతున్నది. ఈ సంసారం అనేటువంటిది బ్రహ్మజ్ఞానిలో లీనమైపోతున్నది. బ్రహ్మజ్ఞానికి సంసారం లేదు. స్వప్నంలో దర్శించినటువంటిది జాగ్రత్తలో గుర్తుకు తెచ్చుకున్నట్టుగా ఈ సృష్టిని బ్రహ్మజ్ఞాని తనలో లీనం చేసుకుంటాడు. అంటే ఓసారి గుర్తుకు తెచ్చుకున్నాం, లీనం చేసుకున్నాం అంటే ఇది దృష్టి సృష్టి మాత్రమే, ఇది యథార్థం కాదు. న్యాయనానేన మరణే మూర్ఛాదౌ చ ఉచ్యతాం లయః లేనస్య పునరుత్పత్తౌ వ్యవహారక్రమం శృణు. నాయనా, అనేన న్యాయేన, ఈ పద్ధతిలోనే ఇప్పుడు నేను నీకు ఎలాగైతే చెప్పానో, అంటే కళలో కనిపించినటువంటి వస్తువుల్ని ఎలాగైతే తరువాతి కాలంలో మనం మనలో లీనం చేసుకుంటున్నామో మరిచిపోతున్నామో, అలాగే ఇదే రకమైనటువంటి హేతువుల ద్వారా మరణే, మరణ సమయమునందు, మూర్ఛాదౌచ, మూర్ఛ మొదలైనటువంటి రోగ సమయముల యందు, లయ, ప్రాణోపాధికమైనటువంటి ఆత్మలో ఇంద్రియములు లీనమవుట, ఊహ్యతాం, ఊహించుకోండి. ఏమయ్యా నువ్వు చెప్పింది నిద్రలో చెప్పావు, బాగున్నది. మరి మూర్ఛలో ఏమిటయ్యా? సాధారణంగా ఏవో నరాల వ్యాధి వల్ల శరీరం స్పృహ వస్తూ ఉంటుంది. శరీరం మీద స్పృహ పోవడానికి కానీ, శరీరం మీద మళ్ళీ స్పృహ రావటానికి కానీ కారణం ఏమిటండి అని అంటే రోగం. మూర్ఛ అనేటువంటిది ఒక రోగం. అలాగే ఏమంటే ఈ శరీరమే పోయింది, మరో శరీరంలో ప్రవేశించాం, అది మరణం. మరణ సమయము అలాగే మూర్ఛ రోగ సమయంలో కూడా అనేన న్యాయేన, ఇప్పుడు చెప్పినటువంటి స్వప్న న్యాయంతోనే, అంటే స్వప్నంలో చూసినటువంటి వాటిని ఎలాగైతే తర్వాత కాలంలో లీనం చేసుకుంటున్నామో అలాగేనే ఊహ్యతాం, ఊహించండి, అలాగే ఊహించండి. లయ అంటే ప్రాణోపాధికమైనటువంటి ఆత్మలో ఇంద్రియాలు లీనమవటం, ఊహ్యతాం, ఊహించుకోండి. లేనస్య, లీనమైనటువంటి వాటికి పునరుత్పత్తో, అంటే తిరిగి పుట్టడము అనేటువంటి వ్యవహారం, క్రమం ఎలా ఉంటుంది అనేటువంటిది, నడిచేటువంటి విధానం, వ్యవహార క్రమ శృణు, చెప్తాను విను. అంటే ఏమండి అవి లీనమైపోయాయి కదండి, మళ్ళీ ఎలా పుడుతున్నాయండి అంటే, ఇప్పుడు ఒక విషయం ఉన్నది. మనకి మూర్ఛ రోగం వచ్చింది అంటే మనకు కొద్దిసేపు మనం అలా పడిపోయాం, తెలియకుండా పడిపోయాం, మళ్ళీ లేచాం. మళ్ళీ లేచిన తర్వాత కొన్ని విషయాలు జ్ఞాపకం ఉన్నాయి, కొన్ని విషయాలు జ్ఞాపకం లేవు. మనం వైద్యుల దగ్గరికి వెళ్ళాం. వైద్యుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇలాగా మాటి మాటికి కూడా మూర్ఛ వస్తున్నది, ఆ వచ్చినటువంటి సమయంలో కొన్ని విషయాలు మర్చిపోతున్నాను, మళ్ళీ కొన్ని జ్ఞాపకం వస్తున్నాయి, ఇలా జరుగుతున్నదండి అంటే దానికి సంబంధించినటువంటి వైద్యాన్ని, ఆది భౌతికమైనటువంటి రోగ నివృత్తిని వాళ్ళు చేస్తారు. చేస్తే మళ్ళీ మనకి మన జ్ఞాపక శక్తి రిటైన్ అవుతుంది. అలాగే ఈ మూర్ఛ రోగం కూడా కంట్రోల్ అవుతుంది. అంటే ఏం జరుగుతున్నది అక్కడ అంటే ఇంద్రియాల యొక్క వ్యాపారాల్ని క్రమంలో పెట్టడం జరుగుతున్నది. అలాగే మరణం కూడా, చనిపోయి మరో శరీరంలో ప్రవేశించాం, మనకి పూర్వజన్మ జ్ఞానం లేదు, కానీ మనం ఏమైనా కష్టాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏం పాపాలు చేశాను అనరా, ఎవరిని బాధలు పెట్టాను అనరా, ఎవరింట్లో ఏ నిప్పు పెట్టాను అనరా, ఇలా అనుకుంటున్నాం. అలాగే ఏమైనా సుఖాలు అనుభవించినప్పుడు ఏం దానాలు చేశానో, ఏమి ధర్మాలు చేశానో,
అందువల్ల ఇలా అనుభవిస్తున్నాను అనుకుంటున్నాం. అంటే యథార్థంగా తెలియనప్పటికీ నీకు రెండు విషయాలు తెలుసు. ఏమిటి? నువ్వు చేసినటువంటి సుకృతం వల్ల ఏదో అనుభవిస్తున్నావు సుఖాలు, నువ్వు చేసినటువంటి దుష్కృతం వల్ల ఏవో దుఃఖాలు అనుభవిస్తున్నావు అని తెలుసు. అంటే ఈ అనుభవాల కారణాలు మనకి ఊహామాత్రంగా తెలుసు. ఎలాగైతే స్వప్నంలో నిన్న రాత్రి కల్లో ఏదో చూశానండి, ఇలా కనిపించిందండి, సరిగా గుర్తు లేదండి, ఏదో కొంత గుర్తున్నదండి. అంటే మరణంలోని మూర్ఛలోని కూడా ఆ స్వప్నంలో లాగానే జరుగుతుందయ్యా, అలాగే లీనమవుతాయ్యా, ప్రాణోదుపాధికమైనటువంటి ఆత్మలో లీనమవుతాయ్యా. ఈ లీనమైనటువంటి దాని నుండి మళ్ళీ తిరిగి పుట్టడం ఎలాగా? స్వప్నమందు దర్శించబడినటువంటివి జాగ్రత్తలో స్మరించినట్లే ఈ సృష్టి దర్శించబడిన విధంగానే మరణ సమయంలో మూర్ఛ అనేటువంటి రాగం సంక్రమించినటువంటి సమయంలో ఇతర సమయాల్లో కూడా ఇంద్రియములు ఇంద్రియార్థములు మనస్సు ప్రాణోపాధికమైనటువంటి ఆత్మలోనే లీనమవుతాయి. ఈ విధంగానే లీనమైనటువంటి ఇంద్రియాలు ఇంద్రియార్థములు మనస్సు తిరిగి పుడతాయి అనేటువంటి క్రమం వ్యవహారంలో ఎలా ఉంటుందో చెప్తాను విను అన్నాడు. అది మళ్ళీ తిరిగి రావడం ఎలాగో ఆ వ్యవహార క్రమాన్ని చెప్తాను. ఏ విధంగా దృష్టి సృష్టి భావించబడుతుందో అదే విధంగా ఉత్పత్తి లయాలు కూడా భ్రాంతి మూలములే కనుక వాటిని అదే విధంగా చూడాలి అని చెప్పారు. ప్రాణోపాధిక జీవాత్మ యదా వ్యవధిహీర్షతి తదా వాక్సృజతే శబ్దం జీవో వాచా బ్రవీతితం. ప్రాణోపాధిక జీవాత్మ యదా వ్యవధిహీర్షతి తదా వాక్సృజతే శబ్దం జీవో వాచా బ్రవీతితం. యదా ఎప్పుడు ప్రాణోపాధిక జీవాత్మ ప్రాణము ఉపాధిగా కలిగినటువంటి జీవాత్మ ప్రాణం ఉపాధిగా కలిగినటువంటి జీవాత్మ వ్యవధిహీర్షతి వ్యవహార క్రమంలోకి వద్దాం అనుకుంటుందో, అంటే ఇప్పుడు మనం సాధారణంగా వ్యవహార క్రమంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మీకు చెప్పాను కదా, మనకు మూర్ఛ వచ్చింది, మూర్ఛ నుంచి బయటకు వచ్చాం, బయటకు వచ్చిన తర్వాత గుర్తు తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎవరో మనకి తెలిసిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు గుర్తు రావటం లేదు, ఎవరండి మీరు, ఏమిటి చిన్న పిసర మరుపులో వస్తున్నదండి అని మెల్లిగా వాళ్ళని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ ప్రాణోపాధికమైనటువంటి జీవాత్మ మళ్ళీ ఈ వ్యవహారాల్లోకి జాగ్రత్త అవస్థలో ఈ వ్యవహారాల్లోకి వద్దాము అనుకున్నటువంటి సమయంలో ఏం జరుగుతుందయ్యా? తదా అప్పుడు వాక్కు శబ్దమును సృజతే పుట్టించును. వాక్కు నుండి మాట పుడుతుంది, వాక్కు నుండి మాట పుడుతుంది. జీవ జీవుడు వాచా వాక్కుతో బ్రవీతితం దాన్ని పలుకుతాడు. ఎవరు పలుకుతారండి? జీవుడు. పలికేవాడు ఎవడండి అని అంటే జీవుడు పలుకుతాడు. జీవుడు పలుకుతాడండి. ఏమిడు పలుకుతాడు? జీవుడు మాటని పలుకుతాడండి. మాట ఎలా పుడుతున్నదండి? వాక్కు నుండి పుడుతున్నదండి. వాక్కు నుండి మాట పుట్టింది, ఆ మాటని జీవుడు పలుకుతున్నాడు. అంటే ఎప్పుడు ప్రాణం ఉపాధిగా కలిగినటువంటి జీవాత్మ వ్యవహార విషయంలో ప్రవర్తించాలి అనుకుంటుందో అప్పుడు వాక్కుతో శబ్దం వాక్కు శబ్దాన్ని పుట్టిస్తుంది. వాక్ అనేటువంటిది శబ్దాన్ని పుట్టిస్తుంది. ఆ వాక్కుతోనే శబ్దాన్ని జీవుడు మాట్లాడతాడు. ఆ వాక్కుతోనే శబ్దాన్ని జీవుడు మాట్లాడతాడు. ప్రజ్ఞాస్వరూపమే జీవాత్మ. ఆ ప్రజ్ఞ వలననే వాక్కు పనిచేస్తుంది అని కౌశీతకి ఉపనిషత్తు 3:6లో చెప్పారు. నహి ప్రజ్ఞాపేత వాంగ్నామ కించన ప్రజ్ఞాపయేత్ అన్యత్ర మనోభూదిత్యాహ నాహ ఏతన్నామ్నా బ్రహ్మ ఏతన్నామ పరాజ్ఞాశిషమితి అని చెప్పారు కౌశీతకి 3:7లో. ప్రజ్ఞ లేకుండా వాక్కు నామాన్ని పలకదు, నా మనస్సు ఎక్కడో ఉంది అంటుంది. కాబట్టి శబ్దం ప్రజ్ఞాశిషము కాకపోవటం చేత పలకబడదు. ప్రజ్ఞ చేతను
తొయ్యబడదు కాబట్టి మాట రాదు. ప్రజ్ఞ పనిచేస్తేనే మాట పలకబడుతుంది. అందువలన ప్రాణోపాధికమైనటువంటి జీవాత్మ అంటే ప్రజ్ఞతో కూడుకున్నటువంటిది. వ్యవహార దశలో మాటను పుట్టిస్తుంది. అదే ప్రాణోపాధికమైనటువంటి జీవుడు పలుకుతాడు. అంటే ప్రాణోపాధికమైనటువంటి జీవాత్మ ప్రజ్ఞతో కూడుకున్నటువంటిది వ్యవహార దశలో మాట అనే దాన్ని పుట్టిస్తున్నది. అదే ప్రాణోపాధికమైనటువంటి జీవుడు దాన్ని పలుకుతున్నాడు. అంటే శబ్దం పుట్టాలన్నా, శబ్దం గుర్తించబడాలన్నా ప్రజ్ఞా ప్రాణ స్థితి కావాలి. ప్రజ్ఞా ప్రాణ స్థితి ఉంటేనే శబ్దాన్ని మాట్లాడగలం, శబ్దం పుడుతుంది. ఏవం సర్వత్ర విజ్ఞేయం ప్రాణే సర్వాప్తిరీరిత ప్రజ్ఞా ప్రాణాదభిన్నాతః తస్యాం సర్వాప్తిరుచ్యతే. ఏవం ఈ విధంగానే సర్వత్రా వాక్కు మాత్రమే కాకుండా ఘ్రాణము అంటే ముక్కు, శ్రోత్రము అంటే చెవి, చక్షుషు అంటే కన్ను, శరీరం, కాళ్ళు, చేతులు, మనస్సు, జననేంద్రియం, అన్ని ఇంద్రియ వ్యవహారముల యందు విజ్ఞేయం తెలియదగినది. అన్నీ కూడా ప్రజ్ఞా ప్రాణాలతోనే పనిచేస్తాయి, ప్రజ్ఞాశక్తి చేతనే పనిచేస్తాయి. ఇంద్రియ వ్యవహారములందు విజ్ఞేయం తెలుసుకోవాలి. ప్రాణే ప్రాణమందు సర్వాప్తిరీరిత అన్నీ పొందబడ్డం అనేటువంటిది చెప్పారు. ప్రజ్ఞా ప్రాణాత్ అభిన్న, ప్రజ్ఞ ప్రాణము కన్నా వేరు కాదు. అత అందువలన తస్యాం ఆ ప్రాణమునందు సర్వాప్తి అన్నీ పొందబడుతా ఈరిత చెప్పబడింది. అంటే ఒక వాక్కు శబ్ద విషయంలోనే కాదు, వాక్కు శబ్దం విషయంలోనే కాదు, అలాగే కన్ను, చెవి, ముక్కు, మనస్సు, శరీరము, కాళ్ళు, చేతులు అన్ని ప్రాణము చేతనే వాటి వాటి వ్యవహార ధర్మాలను, అంటే చూడటం, వినటం, వాసన చూడటం, రుచి చూడటం, పని చెయ్యటం, నడవడం, సంకల్పించడం అన్నీ సృజించబడతాయి. ఆ ధర్మాలతోనే జీవుడు ఆచరిస్తాడు. ఎందుకంటే ప్రాణమందే అన్నీ ప్రకాశించటం కౌశితకి 3:6లో చెప్పారు, 3:7లో చెప్పారు. ప్రజ్ఞ ఎందే అన్నీ కలిగేయి అని చెప్పారు. ప్రాణం నందు కలిగేయి అని ఎలా చెప్తాం? ప్రజ్ఞలో కలిగేయి అంటున్నారు కదా, ప్రజ్ఞలో కలిగేయి అంటే ప్రాణంలో కలిగేయని మీరు ఎలా చెప్తారండి అంటే ప్రాణమే ప్రజ్ఞ, ప్రజ్ఞే ప్రాణము. ప్రాణాన్నే ప్రజ్ఞ అంటారు, ప్రజ్ఞనే ప్రాణము అంటారు అని 3:4లో సైషా ప్రాణో సర్వాప్తి యో వై ప్రాణ సా ప్రజ్ఞ యావా ప్రజ్ఞ స ప్రాణ సహిహ్యేతావస్మిన్ శరీరే వసత సహ ఉత్క్రామతి అని 3:4లో చెప్పారు కౌశితికలో. ప్రాణమే ప్రజ్ఞ, ప్రజ్ఞే ప్రాణము, రెండూ కలిసే జీవిస్తాయి, రెండూ కలిపే శరీరం నుంచి వెళ్ళిపోతాయి అని చెప్పారు. కాబట్టి ఏది ప్రాణమో అదే ప్రజ్ఞ, ఏది ప్రజ్ఞో అదే ప్రాణము, ఈ రెండు కలిసే శరీరంలో ఉంటాయి, రెండు కలిసే వెళ్ళిపోతాయి. కాబట్టి శృతి ప్రకారం ప్రజ్ఞా ప్రాణముల యొక్క ఉపాధి చేతనే ఇంద్రియములు అన్ని పనులు చేస్తున్నాయి. ఇంద్రియాలు, ఇంద్రియాభిమాని దేవతలు పని చేయటానికి కారణం ఏమిటంటే ప్రజ్ఞా ప్రాణముల యొక్క శక్తి. అందువలన ప్రజ్ఞా ప్రాణములు రెండు వేరు వేరు కావు. ప్రజ్ఞ వేరు, ప్రాణము వేరు కాదు, రెండు ఒక్కటే. ప్రాణమునందే అన్నీ పొందబడతాయి అని ఎందుకు చెప్పారంటే ఆ రెండు ఒక్కటే కాబట్టి ప్రాణం ఎందే అన్నీ పొందబడతాయి అని మనకి మాటి మాటికి చెప్పారు. అంటే ప్రజ్ఞా ప్రాణములనేటువంటివే ఈ మిథ్యాస్వరూపమైనటువంటి జగత్తు నడవడానికి కారణములు. ఆ రెండూ లేకపోతే ఈ జగత్తు అనేటువంటి భ్రాంతే లేదు. ఆత్మకు అవే ఉపాధి. ఆత్మకు ఉపాధి అయినటువంటి ప్రజ్ఞా ప్రాణములు అనేటువంటి వాటిని స్పష్టంగా తెలుసుకోమని మనకి ఉపదేశం చేస్తున్నారు. రేపు కూడా చెప్పుకుందాం. స్వస్తి.